Evolution. Evolution is branch of biology. It deals with the study of history of life forms on earth. అంటే ఎవల్యూషన్ దేని గురించి స్టడీ చేస్తుందంటే లైఫ్ ఆరిజిన్, లైఫ్ ఎలా ఆరిజిన్ అవుతుంది, ఆరిజిన్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు వాటిలో ఎటువంటి చేంజెస్ వచ్చినాయి, దీని గురించి స్టడీ చేసేదే ఎవల్యూషన్. అంటే ఫ్లోరా అండ్ ఫనా, వాటిలో వచ్చే చేంజెస్ గురించి. అంటే ఫ్లోరా అంటే ప్లాంట్స్ అని చెప్తున్నాం, ఫనా అంటే యానిమల్స్ గురించి చెప్తున్నాం. వాటిలో అంటే అవి ఫామ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వాటిలో ఎటువంటి చేంజెస్ వస్తున్నాయో ఐడెంటిఫై చేయడం ఎవల్యూషన్ అంట. ఎవల్యూషన్ అనేది అన్ఫోల్డింగ్ అంటాడు, లేదా రోలింగ్ అవుట్ అంటాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే ఎవల్యూషన్ ని ఫోల్డ్ చేయలేమని చెప్తుండే, ఎందుకంటే ఇది కంటిన్యూగా జరిగే ప్రాసెస్. అవి ఫామ్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది, చేంజెస్ అనేవి వస్తూనే ఉంటుంటాయి ఆర్గానిజమ్స్ లో. అందుకే దీన్ని ఏమంటుంటే అన్ఫోల్డింగ్ అంటున్నాం. ఆర్గానిక్ ఎవల్యూషన్ అనే టర్మ్ ని కాయిన్ చేసింది ఎవరంటే హెర్బర్ట్ స్పెన్సర్. ఆర్గానిక్ ఎవల్యూషన్ గురించి చెప్పింది ఎవరంటే హెర్బర్ట్ స్పెన్సర్ అన్న. ఆ టర్మ్ కాయిన్ చేసింది ఎవరంటే ఆరిజిన్ ఆఫ్ లైఫ్. ఫస్ట్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ గురించి తెలియాలంటే ఫస్ట్ మనకేంటంటే అసలు యూనివర్స్ ఎలా ఫామ్ అయింది, ఎర్త్ ఎలా ఫామ్ అయింది, వీటి గురించి ఫస్ట్ తెలుసుకుంటాం. యూనివర్స్ అనేది మనకి ఎప్పుడు ఫామ్ అయిందంటే 20 బిలియన్స్ ఇయర్స్ ఎగో. అంటే యూనివర్స్ ఫామ్ అయ్యి 20 బిలియన్ ఇయర్స్ అవుతున్నా. ఎర్లీ యూనివర్స్ ఎలా ఉందని చెప్తున్నంటే మనకి స్మాల్ స్పెరికల్ షేప్ లో ఉంది. దీనిలో ఎనర్జీ అంతా ఎలా ఉందంటే కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ ఉందని చెప్తున్నాను. ఎనర్జీ అంతా కాన్సన్ట్రేటెడ్ అయ్యి ఉంది, స్మాల్ స్పెరికల్ షేప్ లో ఉందని. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఏం చెప్తున్నారంటే ఈ స్మాల్ స్పెరికల్ షేప్ లో ఉన్నది ఏమవుతుందంటే ఎక్స్ప్లోజన్స్ అనేవి వచ్చినాయి వాటిలో, ఓకేనా. అంటే ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది అది. ఎప్పుడైతే ఈ స్పెరికల్ మాస్ ఎక్స్పాండ్ అవుతుందో ఏమవుతుంది, ఆటోమేటిక్గా టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయింది కదా. కాన్సన్ట్రేట్ గా ఉన్నప్పుడు టెంపరేచర్ చాలా హెవీగా ఉందన్న. ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతుందో ఇప్పుడు ఏంటంటే టెంపరేచర్ డిక్రీజ్ అవుతూ వచ్చింది. టెంపరేచర్ డిక్రీజ్ అవటం వల్ల మనకి హైడ్రోజన్ ఫామ్ అయింది. హైడ్రోజన్ కంబైన్డ్ అయ్యి మనకి హీలియంను ఫామ్ చేసింది. అంటే హైడ్రోజన్ నుంచి హీలియం ఫామ్ అయిన తర్వాత వీటిలో గ్రావిటేషన్ ఫోర్సెస్ వల్ల హైడ్రోజన్ హీలియం రెండు కూడా కండెన్సేషన్ అవటం వల్ల మనకేం ఫామ్ అయినాయి అంటే గ్యాసెస్ ఫామ్ అయిన. అంటే ఆ రెండు కండెన్సేషన్ అవటం వల్ల మనకేంటంటే గెలాక్సీస్ అనేవి ఫామ్ అయినాయి అని చెప్తారు. గెలాక్సీస్ ఎందుకంటే గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల హైడ్రోజన్ హీలియం రెండు కలిసేసి ఏమైందంటే కండెన్సేషన్ అవుతూ వచ్చింది. దీనివల్ల ఏమవుతుంటే గెలాక్సీస్ అనేవి ఫామ్ అయినాయి అని చెప్తుంది. ఈ గెలాక్సీస్ అనేవి మిల్కీ వేస్ అంటారు వీటిని, గెలాక్సీస్ ని. ఒక్కొక్క గెలాక్సీలో 150 బిలియన్ స్టార్స్ ఉంటాయి అని చెప్తుంది. ఇక్కడ స్టార్ కి ఇంకో స్టార్ కి మధ్యలో ఉన్న స్పేస్ ని ఏమంటారంటే గ్యాప్ ని, డిస్టెన్స్ ని స్టెల్లార్ డిస్టెన్స్ అంటాడు. స్టార్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని ఏమంటారంటే స్టెల్లార్ డిస్టెన్స్ అంటున్నాను. ఈ స్టెల్లార్ డిస్టెన్స్ ని ఎలా మెజర్ చేస్తారంటే లైట్ ఇయర్స్ ద్వారా మెజర్ చేస్తున్నారు. ఈ గెలాక్సీస్ ఏవైతే ఫామ్ అయ్యి ఉన్నాయో ఆ గెలాక్సీస్ అంటే గెలాక్సీలో ఏమేమి ఉన్నాయి అనేది చూసుకోవాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. గెలాక్సీలో స్టార్స్, క్లౌడ్ ఆఫ్ గ్యాసెస్, డస్ట్ పార్టికల్స్ ఇవన్నీ గెలాక్సీలో ఉంటున్నాయి. గెలాక్సీలు అంటే మనకేంటంటే స్టార్స్, క్లౌడ్ ఆఫ్ గ్యాస్ అండ్ డస్ట్. ఈ గెలాక్సీస్ గ్రావిటేషన్ వల్ల కండెన్సేషన్ అవటం వల్ల మనకి ఎలా ఫామ్ అయినాయి అంటే ఫ్లాట్ లైక్ డిస్క్ లాగా ఫామ్ అయినాయి, ఓకేనా. గెలాక్సీస్ గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల ఏమవుతుందంటే ఫ్లాట్ డిస్క్ లైక్ స్ట్రక్చర్ లాగా ఫామ్ అయిన వాటిని నెబ్యులా అంటున్నాను. ఈ నెబ్యులాలో ఆటమ్స్, స్మాల్ పార్టికల్స్ ఉన్నాయని చెప్తాను. ఈ నెబ్యులాస్ మనకు కలిసేసి దేన్ని ఫామ్ చేస్తున్నాయి అంటే సోలార్ సిస్టమ్ ని ఫామ్ చేస్తున్నాయి. నెబ్యులాస్ అన్ని కలిసి మనకి సోలార్ సిస్టమ్ ని ఫామ్ చేస్తున్నాయి.
సోలార్ నెబ్యులా యొక్క సెంట్రల్ పార్ట్ ఎలా ఉంటుందంటే చాలా హాట్ గా ఉంటుందని చెప్తున్నాను. సెంట్రల్ పార్ట్, సోలార్ నెబ్యులా యొక్క సెంట్రల్ పార్ట్. ఈ సెంట్రల్ పార్ట్ దేనిగా కన్వర్ట్ అయిందంటే సన్ గా కన్వర్ట్ అయింది. ఈ సన్ చుట్టూ మూవ్ అవుతూ ఏముంది అంటే ఆటమ్స్ అండ్ డస్ట్ పార్టికల్స్ సన్ చుట్టూ మూవ్ అవుతున్నాయి అని చెప్తున్నాను. ఓకేనా? తర్వాత సన్ ఫామ్ అయిన తర్వాత అదర్ ప్లానెట్స్ కూడా ఫామ్ అయినాయి అని చెప్తున్నాను. లైక్ ఎర్త్ అటువంటి ఫామ్ అయినాయి అని చెప్తున్నాను. ఎర్త్ ఎప్పుడు ఫామ్ అయిందని చెప్తున్నంటే ఎర్త్ వాజ్ ఫార్మ్డ్ అబౌట్ 4.5 బిలియన్ ఇయర్స్ బ్యాక్. మనకి యూనివర్స్ ఫామ్ అయి 20 బిలియన్స్ ఇయర్స్ ఎగో ఫామ్ అయిందండి యూనివర్స్ వచ్చేసరికి. ఎర్త్ అంటే యూనివర్స్ ఫామ్ అయిన దగ్గర నుంచి ఎర్త్ ఫామ్ అవటానికి, అంటే ఎర్త్ ఫామ్ అయ్యి ఏమవుతుంటే రీసెంట్గా 4.5 బిలియన్ ఇయర్స్ బ్యాక్ మనకి ఎర్త్ ఫామ్ అయిందని చెప్తున్నారు. అంటే మధ్యలో మనకేంటంటే అదే 20 బిలియన్స్ ఇయర్స్ ఎగో ఫామ్ అయింది ఏది యూనివర్స్ అనేది. ఇది ఫామ్ అయ్యి 4.5 బిలియన్స్ ఇయర్స్ ఎగో ఫామ్ అయింది. అంటే మధ్యలో చాలా టైం పట్టింది ఎర్త్ ఫామ్ అవటం కోసం. ఫస్ట్ ఎర్త్ ఫామ్ అయినప్పుడు అట్మాస్ఫియర్ ఏం లేదు ఎర్త్ మీద. అట్మాస్ఫియర్ ఏం లేదు. ఇంపార్టెంట్ పాయింట్. ఎర్త్ ఫామ్ అయిన స్టార్టింగ్ లో అక్కడ ఎటువంటి అట్మాస్ఫియర్ లేదు ఎర్త్ మీద. సర్ఫేస్ ఎర్త్ ఎలా ఉందంటే మోల్టెన్ స్టేట్ లో ఉందన్న, అంటే లిక్విడ్ స్టేట్ లో ఉంది ఎర్త్ సర్ఫేస్. ఫస్ట్ ఈ ఎర్త్ సర్ఫేస్ మోల్టెన్ స్టేట్ లో ఉన్న ఎర్త్ సర్ఫేస్ కూల్ అవటం వల్ల కూల్ అయిపోయింది. కూల్ అవటం వల్ల మనకేం ఫామ్ అయినాయి అంటే వాటర్ వేపర్, CO2, మీథేన్, అమోనియా ఇవి ఫామ్ అయినాయి అని చెప్తుండ్రు. అంటే ఫస్ట్ మోల్టెన్ స్టేట్ లో ఉన్న ఎర్త్ సర్ఫేస్ అది కూల్ అవటం వల్ల ఏం ఫామ్ అయినాయి అంటే వాటర్ వేపర్, CO2, మీథేన్, అమోనియా ఫామ్ అయినాయి అని చెప్తుంది. ఈ వాటర్ వేపర్ సన్ నుంచి వచ్చే అల్ట్రా వేవ్స్ వాటర్ వేపర్ తో రియాక్షన్ జరపటం వల్ల మనకు హైడ్రోజన్, ఆక్సిజన్ ఫామ్ అయినాయి అని చెప్తుంది. సన్ నుంచి వచ్చే అల్ట్రా వేవ్స్ వాటర్ వేపర్ తో రియాక్షన్ జరగటం వల్ల మనకి ఏం ఫామ్ అయిందంటే హైడ్రోజన్, ఆక్సిజన్ ఫామ్ అయిందండి. హైడ్రోజన్ వెయిట్ తక్కువగా ఉండటం వల్ల అది అక్కడ నుంచి ఎస్కేప్ అయిందని చెప్తారు హైడ్రోజన్ అనేది. నెక్స్ట్ ఉన్న ఆక్సిజన్ ఏమవుతుందంటే మీథేను, అమోనియాతో, అంటే ఎర్త్ మీద ఉండే మీథేను, అమోనియాతో రియాక్షన్ జరిగేసి ఏం ఫామ్ చేస్తుందంటే వాటర్, CO2, నైట్రోజన్ గ్యాసెస్ ని ఫామ్ చేస్తుంది. ఓకేనా? ఆక్సిజన్ మీథేను, అమోనియాతో రియాక్షన్ జరిపేసి మనకి ఏటిని ఫామ్ చేస్తుందంటే వాటర్ని, CO2ని, నైట్రోజన్ గ్యాస్ ని ఫామ్ చేస్తుంది. అందుకే మనకేంటంటే ప్రిమిటివ్ అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్, ఫ్రీ ఆక్సిజన్ అనేది ఆబ్సెంట్ అని చెప్తున్నాం. ఇంపార్టెంట్. ఎందుకు ఫ్రీ ఆక్సిజన్ ఉండట్లేదంటే ఆక్సిజన్ వీటితో రియాక్షన్ జరుగుతుంది మీథేను, అమోనియాతో. అందుకే స్టార్టింగ్ అట్మాస్ఫియర్ లో మనకి ఫ్రీ ఆక్సిజన్ అనేది లేదు. ఫ్రీ ఆక్సిజన్ లేకపోవటం వల్ల దాన్ని ఏమంటున్నాం అంటే రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్ అంటున్నాం. ప్రిమిటివ్ అట్మాస్ఫియర్ ని రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్ అంటున్నాం. ఎందుకంటే అక్కడ ఫ్రీ ఆక్సిజన్ అనేది ఆబ్సెంట్, హైడ్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఫ్రీ ఆక్సిజన్ అనేది ఆబ్సెంట్. కాబట్టి ఈ అట్మాస్ఫియర్ ఏమంటున్నాం రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్ అంటున్నాం. తర్వాత ఓజోన్ లేయర్ ఫామ్ అయింది. ఓజోన్ లేయర్ ఎప్పుడైతే ఫామ్ అయిందో అట్మాస్ఫియర్ మొత్తం కూల్ అయిపోయింది. ఎందుకు కూల్ అవుతుందంటే యూవీ రేస్ యొక్క ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది ఓజోన్ లేయర్ ఫామ్ అయిన తర్వాత. వెంటనే అక్కడ ఉండే ఇది వాటర్ వేపర్ కాస్త వాటర్ వేపర్ ఫాల్ యాజ్ రైన్ స్టార్ట్ అయింది, రెయిన్ రావడం. కదా, ఈ రెయిన్ ఏమవుతుందంటే ఎక్కడైతే మనకి డిప్రెషన్స్ ఉన్నాయో ఎర్త్ మీద ఆ రీజన్ లో ఫిల్ అయిపోయి ఓషన్స్ గా కన్వర్ట్ అయింది. ఓషన్స్ ఫామ్ అయింది అన్న విధంగా. మనకి రిచ్ కార్బన్ మాలిక్యూల్స్ ఫామ్ అవ్వాలంటే లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కావాలని చెప్తున్నాను. ఓకేనా? అందుకే స్టార్టింగ్ లో మనకి ఎనర్జీ చాలా తక్కువగా ఉంది కాబట్టి న్యూ ఆర్గానిజమ్స్ అంటే లైఫ్ అనేది ఆరిజిన్ అయిందని చెప్తుంది. లైఫ్ ఎప్పుడు అపియర్ అయిందంటే, ఎప్పుడు కనిపించిందంటే మనకి ఎర్త్ ఫామ్ అయిన 500 మిలియన్స్ తర్వాత ఫామ్ అయింది. లైఫ్ ఎప్పుడు అపియర్ అయిందంటే ఎర్త్ ఫామ్ అయిన 500 మిలియన్స్ ఇయర్స్ తర్వాత మనకు ఫామ్ అయిందని చెప్తుండ్రు. అంటే లైఫ్ అపియర్స్ 500 మిలియన్ ఇయర్స్ ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎర్త్.
దీన్ని మనకి ఏం చెప్తారంటే 500 మిలియన్స్ అంటారు, లేదా 0.5 బిలియన్ అంటారు. అంటే మనకి ఎర్త్ ఎప్పుడు ఫామ్ అయిందంటే 4.5 బిలియన్ ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయిందని చెప్తాం. అంటే 4.5 బిలియన్ ఇయర్స్ బ్యాక్ అంటే అది ఫామ్ అయిన 500 మిలియన్ ఇయర్స్ తర్వాత మనకి లైఫ్ అనేది ఆరిజిన్ అయింది కదా, లేదా 0.5 బిలియన్స్ అంటారు. అంటే టోటల్గా మనకి లైఫ్ ఆరిజిన్ అయ్యేసి ఎప్పుడవుతుందంటే 4 బిలియన్ ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయిందని చెప్తారు. ఈ మూడిట్లో ఏదైనా ఇవ్వచ్చు నన్ను ఆప్షన్లో, ఓకేనా. అది ఏదైనా ఎలాగైనా అడుగుతుంటారు, చాలా జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ మనకి ఎర్త్ ఫామ్ అయిందేమో 4.5 బిలియన్స్ ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయింది ఎర్త్. ఎర్త్ ఫామ్ అయిన 500 మిలియన్స్ ఇయర్స్ తర్వాత మనకి లైఫ్ అనేది ఆరిజిన్ అయింది. అంటే దాన్ని ఏం చెప్తుంటే 500 మిలియన్స్ ని 0.5 బిలియన్ ఇయర్స్ అని చెప్పొచ్చు. లేదా ఎప్పుడు ఆరిజిన్ అయిందంటే కనుక ఆరిజిన్ ఎన్ని ఇయర్స్ అవుతుందంటే కనుక 400 బిలియన్స్, ఓకేనా, 400 బిలియన్స్ ఇయర్స్ బ్యాక్ అని చెప్తారు. థియరీస్ ఆఫ్ లైఫ్ ఆరిజిన్. లైఫ్ ఆరిజిన్ కోసం కొంతమంది థియరీస్ ఉన్నాయి, కొంతమంది సైంటిస్టులు. వీళ్ళందరూ ఏమంటున్నారు, చాలా మంది లైఫ్ అనేది కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ అని చెప్తున్నారు. అంటే లైఫ్ వేరే చోట నుంచి ఆరిజిన్ అయిందని చెప్తున్నారు, ఎర్త్ మీద కాకుండా వేరే చోట నుంచి వచ్చి ఆరిజిన్ అయిందని చెప్తున్నారు. దీనిలో థియరీస్ ఆఫ్ స్పెషల్ క్రియేషన్ ఏమేం చెప్తున్నారంటే లైఫ్ అనేది మొత్తం దేవుడు సృష్టించాడని చెప్తున్నాడు ఆయన. సైంటిస్ట్ ఎవరంటే ఫాదర్ సారజ్. ఏమేం చెప్తుందంటే లైఫ్ అనేది డివైన్ పవర్ అని చెప్తున్నాడు, దేవుడే సృష్టించాడని చెప్తున్నాడు. నెక్స్ట్ థియరీ ఏంటంటే కాస్మోజోయిక్ థియరీ ఆర్ పాన్స్పెర్మియా థియరీ. దీన్ని ప్రపోజ్ చేసిందంటే అర్హీనియస్. ఈ థియరీ ప్రకారం వీళ్ళు ఏం చెప్తున్నారంటే లైఫ్ అనేది ఎలా వచ్చిందంటే వేరే వాటి నుంచి, అంటే మనకి యూనివర్స్ లో లైఫ్ ను ఫామ్ చేసే పవర్ఫుల్ స్పోర్స్ అనేవి కొన్ని ఉన్నాయని చెప్తున్నారు. ఈ స్పోర్స్ యాక్సిడెంటల్ గా స్ప్రెడ్ అవ్వటం వల్ల, అంటే యాక్సిడెంటల్ గా డిఫరెంట్ ప్లానెట్స్ కి స్ప్రెడ్ అవ్వటం వల్ల అవి లైఫ్ గా ఆరిజిన్ అయినాయి అని చెప్తున్నారు. ఆ స్పోర్స్ ని ఏమంటుందంటే కాస్మోజోవా అంటారు, లేదా సీడ్స్ అంటారు, లేదా పాన్స్పెర్మియా అంటారు, లేదా స్పర్మ్స్ అంటారు. ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి చాలా జాగ్రత్త, ఓకేనా. కాస్మోజోయిక్ థియరీ ఆర్ పాన్స్పెర్మియా థియరీ. వీళ్ళ ప్రకారం ఏంటంటే యూనివర్స్ లో పవర్ఫుల్ స్పోర్స్ అనేవి ఉన్నాయి అని చెప్తున్నా. ఆ స్పోర్స్ ఏమంటే కాస్మోజోవా, లేదా పాన్స్పెర్మియా, లేదా సీడ్స్ ఫామ్ లో, లేదా స్పర్మ్స్ ఫామ్ లో ఉన్నాయి అని చెప్తున్నా. ఇవి యాక్సిడెంటల్ గా యూనివర్స్ నుంచి డిఫరెంట్ ప్లానెట్స్ కి స్ప్రెడ్ అవటం వల్ల లైఫ్ అనేది ఆరిజిన్ అయిందని చెప్తున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత, కదా. ఈ ఐడియా అనేది చాలా మంది ఆస్ట్రోనాట్స్ ఈ ఐడియాని లైక్ చేస్తారని చెప్తారు, వాళ్ళకి ఫేవరెట్ అని చెప్తారు ఈ ఐడియా అనేది. అంటే వాళ్ళు నమ్ముతారు దీన్ని, ఇలాగే వచ్చింది లైఫ్ అనేది. నెక్స్ట్ థియరీ ఆఫ్ స్పాంటేనియస్ జనరేషన్ ఆర్ ఏ బయోజెన్సిస్ థియరీ. పేరులోనే ఉందన్న ఏ బయోజెన్సిస్. లైఫ్ అనేది ఎక్కడి నుంచి ఆరిజిన్ అవుతుందంటే నాన్ లివింగ్ ఆర్ డెకేయింగ్ అండ్ రోటింగ్ సబ్స్టెన్స్. లైఫ్ అనేది నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి, అంటే నాన్ లివింగ్ సబ్స్టెన్స్ నుంచి ఫామ్ అవుతుందని చెప్తున్నాను. లేదా డికేయింగ్ సబ్స్టెన్స్, లేదా రోటెన్ సబ్స్టెన్స్, వీటి నుంచి లైఫ్ అనేది ఆరిజిన్ అవుతుందని చెప్తున్నాను. దీన్ని ప్రపోజ్ చేసింది ఎవరంటే అరిస్టాటిల్, ప్లేటో, సోక్రటీస్. వీళ్ళు దీన్ని ప్రపోజ్ చేసారు. వీళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నంటే, అంటే వెయిట్ నుంచి రోటెన్ సబ్స్టెన్స్ అంటే ఏం చెప్తామంటే మాన్యూర్, డ్యూ, స్ట్రా, మడ్, వీటి నుంచి మనకి లైఫ్ అనేది ఆరిజిన్ అవుతుందంట. నైల్ పెర్చ్ నుంచి ఫ్రాగ్స్, తర్వాత ఫిషెస్, క్రొకడైల్స్, ఇవన్నీ ఫామ్ అయిన ఏం చెప్తున్నాను నా మడ్ నుంచి. థియరీ ఆఫ్ కెటాస్ట్రోఫిజం. దీన్ని ప్రపోజ్ చేసిన ఎవరంటే క్యూవియర్. ఏనేం చెప్తున్నారంటే ఎర్త్ వాజ్ సబ్జెక్టెడ్ టు పీరియాడిక్ కెటాట్రోఫిజం. కెటాట్రోఫ్స్ అంటే పీరియాడిక్ కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే ఎర్త్ మీద కెటాట్రోఫ్స్ అనేవి వస్తున్నాయి అని చెప్తున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే అది వచ్చినప్పుడల్లా, అది వచ్చిన తర్వాత న్యూ లైఫ్ అనేది ఆరిజిన్ అవుతుందని చెప్తున్నాను.
అది రావటం, ఉన్న జనరేషన్ అంతా చనిపోవటం, మరలా కొత్త లైఫ్ అనేది ఆరిజిన్ అవటం, అలా లైఫ్ అనేది ఆరిజిన్ అవుతుందని చెప్తుంది. థియరీ ఆఫ్ బయోజెన్సిస్, దీన్ని ప్రపోజ్ చేసింది ఎవరంటే లూయిస్ పాస్చర్. ఈయన ఏం చెప్తున్నారంటే లివింగ్ ఆర్గానిజమ్స్ ఆరిజినేట్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఆర్గానిజమ్స్. ఇంపార్టెంట్ అక్కడ ప్రీ ఎగ్జిస్టింగ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే బయోజెన్సిస్ లో మనం ఏం చెప్పుకున్నాం అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ ఆరిజినేట్ ఫ్రమ్ నాన్ లివింగ్ సబ్స్టెన్స్ అని చెప్పుకున్నాం. ఎక్కడేం చెప్తున్నారంటేనా బయోజెన్సిస్ థియరీలో బయోజెనిసిస్ అంటే ఆర్గానిజమ్స్ ప్రీ ఎగ్జిస్టింగ్ గా ఉన్న ఆర్గానిజమ్స్ నుంచే ఫామ్ అవుతున్నాయి అని చెప్తున్నాయన. ప్రీ ఎగ్జిస్టింగ్ అనేది ఇంపార్టెంట్. దీనికోసం ఏం చేశారంటే అయితే ఇది చెప్పినప్పుడు ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఫామ్ అయ్యాయి అనేది ఏం చెప్పలేదు. అయితే ఆర్గానిజమ్స్ ఎలా ఫామ్ అవుతుంది అనేది చెప్పాడు, కానీ ఆల్రెడీ ఉన్న ఆర్గానిజమ్స్ గురించి చెప్పలేదు. అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ గా ఉన్న ఆర్గానిజమ్స్ నుంచి ఫామ్ అవుతుందని చెప్తున్నాడు, కానీ ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ గా ఉన్న ఆర్గానిజమ్స్ ఎలా ఫామ్ అవుతుంది అనేది చెప్పలేదు. ఈయన బయోజెన్సిస్ థియరీని ప్రూవ్ చేయడం కోసం ఏ ఎక్స్పెరిమెంట్ చేశాడంటే స్వాన్ నెక్ ఫ్లాస్క్ ఎక్స్పెరిమెంట్ అంటున్నాను. అంటే ఈయన తీసుకున్న దీనికి ఎలా ఉందంటే ఎక్స్పెరిమెంట్కి స్వాన్ నెక్ ఉందని చెప్తున్నాడు. ఈ నెక్ ఉన్న ఫ్లాస్క్ని తీసుకున్నాడు కాబట్టి స్వాన్ నెక్ ఫ్లాస్క్ ఎక్స్పెరిమెంట్ అంటాడు. దీనిలో ఏం చేశాడంటే షుగర్ సిరప్ని కిల్డ్ ఈస్ట్ని తీసుకున్నాడు. తీసుకొని వాటిని బాగా హీట్ చేశాడు, బాయిలింగ్ చేశాడు. వాటిని బాయిలింగ్ చేసిన తర్వాత దాన్ని ఏం చేశాడంటే 2 స్వాన్ నెక్ ఫ్లాస్క్లో తీసుకున్నాడు సపరేట్గా. తీసుకొని ఒకదానికేమో స్వాన్ నెక్ ఫ్లాస్క్ ఉంచాడు, ఇంకో దానికి స్వాన్ నెక్ను కట్ చేశాడు. దీన్ని అంటే ఇది ఎయిర్కి ఎక్స్పోజ్ అవుతుంది, ఇది ఎయిర్కి ఎక్స్పోజ్ అవట్లా. అంటే ఈ స్వాన్ నెక్ ఫ్లాస్క్ యొక్క యూజ్ ఏంటంటే స్వాన్ నెక్ వల్ల బయట నుంచి అంటే అట్మాస్ఫియర్లో ఉన్న ఎటువంటివి లోపలికి ఎంటర్ అవ్వు, ఎందుకంటే ఇక్కడే ఆగిపోతాయి, అవి ట్రాప్ అయిపోతాయి ఇక్కడ. అందుకే ఎటు వెళ్తాయి మనకి. అందుకే టీ స్టాల్స్ దగ్గర మనం కొన్నిసార్లు అబ్జర్వ్ చేస్తే టీ పోసే దగ్గర మనకి ఏంటంటే ఆ ఫ్లాస్క్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఓపెన్గా ఉన్నా కానీ బయట వేడి అనేది చల్లారిపోతుంది కదా, అలాగే ఉండిపోతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వీటికి వచ్చేసరికి బయట నుంచి అట్మాస్ఫియర్ నుంచి ఇటువైపుకు రాదు, లోపలికి ఇక్కడ ఆగిపోతాయి మొత్తం ఏమైనా ఉంటే మైక్రోబ్స్. తర్వాత అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ ఎటువంటి లైఫ్ అనేది ఆరిజిన్ అవ్వాల, ఎందుకంటే బయట నుంచి అట్మాస్ఫియర్ నుంచి ఏమీ రావట్లా లోపలికి. ఇక్కడ అబ్జర్వ్ చేశాడు కొన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ని ఇక్కడ అబ్జర్వ్ చేశాడు ఆయన. ఎందువల్లంటే ఇక్కడ స్వాన్ నెక్ని కట్ చేశాడు. అందువల్ల బయట ఉండే ప్రీ ఎగ్జిస్టింగ్ ఆర్గానిజమ్సే లోపలికి వచ్చేసి కొత్త వాటిని ఫామ్ చేసింది కాబట్టి. ఓకేనా? అది ఈయన ప్రూవ్ చేసింది ఏంటంటే ఇది అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ ఆర్గానిజమ్స్ నుంచే లైఫ్ అనేది ఆరిజిన్ అవుతుందని చెప్తున్నాడు. ఓకేనమ్మా? ఇక్కడ ఏంటంటే అట్మాస్ఫియర్కి ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ దీనిలో ఎటువంటి గ్రోత్ కనిపించలేదు ఆయనకి. దీనిలోకి వచ్చరికి గ్రోత్ కనిపించింది, ఎందుకంటే అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి. అంటే దీన్ని బట్టి ఆయన ఏమి డిస్ప్రూవ్ చేశాడంటే ఏ బయోజెన్సిస్ థియరీని డిస్ప్రూవ్ చేశాడు అంటే లైఫ్ అనేది నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి కాదు వచ్చేది, లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి ఆరిజిన్ అవుతుందని చెప్పాడు ఆయన. దీన్ని థియరీ ఆఫ్ బయోజెన్సిస్ అంటారు.